ప్రియాంక మల్లికార్జున ఖర్గే గారు కామెంట్స్ ఇప్పుడు మనం మాట్లాడుకో. అవునవును, ఆయన తీసుకెళ్లి మోటివేషన్ ఎట్టుబడి చేస్తున్నారు. వాళ్ళ బాధ ఉంది, ఉదయం ఉంది కదా, ఏమిటి బాధ, వాళ్ళ ప్రయోజనాలు దెబ్బతింటాయని. ప్రయోజనాలు దెబ్బతిన్న వాడే మాట్లాడతాడు. డెఫినెట్గా కదా, అంత తప్పులేదు దాంట్లో, తప్పే ఉంది. కాబట్టి వైజాగ్ ఏం పెట్టడం ఏంటి, ఇక్కడ మీరు అన్నట్టు అమరావతి పెట్టచ్చు కదా, లేకపోతే వెనుకబడిన రాయలసీమలో పెట్టచ్చు కదా, బాగా వెనుకబడింది రాయలసీమ, పెట్టచ్చు కదా. ఉత్తరాంధ్ర అంటూ వైజాగ్ ఇండస్ట్రీస్ లేకపోతే, వైజాగ్ ఆల్రెడీ ఓవర్లోడెడ్, సెంట్రల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నాయి మీకు బాగా. అసలు అక్కడ జనసాంద్రత బాగా కిక్కిరిసిపోయింది. అక్కడ లాండ్ ఆర్డర్ బ్రేక్ అవ్వడానికి ఎక్కువ అవకాశం వైజాగ్లో ఉంది. అంచేత మీకు లాండ్ ఆర్డర్ ఎందుకు బ్రేక్ అవుతూ ఉంటుంది? మీకు సాఫ్ట్వేర్ కంపెనీ ఏదైనా వస్తే లాండ్ ఆర్డర్ బ్రేక్ అయిన చోట ఉంటాం వాళ్ళు. మీకు తెలంగాణ ఉద్యమం నడుతున్నప్పుడు చాలా కంపెనీలు ఇక్కడ రాకుండా ఆగిపోయాయి. టాటా వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేద్దాం అనుకున్నారు. ఏం చేద్దాం, లాండ్ ఆర్డర్ బ్రేక్ అవుతుందేమో ఇక్కడ. బొంబాయితో విసుగెత్తిపోయారు. బొంబాయిలో ఎవరు టైంకి ఆఫీస్కి వెళ్ళలేరు. టైంకి ఆఫీస్కి వెళ్ళాలంటే ముందు రోజు రాత్రి బయలుదేరాలి. అక్కడ వర్షం పడితే మొత్తం ప్యారలైజ్ అయిపోతుంది, పబ్లిక్ లైఫ్ జలమయం మొత్తం అయిపోతుంది. కాబట్టి దీని మీద తెరిచిన పుస్తకంగా ఉండాలి, ట్రాన్స్పరెన్సీ కావాలి. మీరు అపోహపడుతున్నారు అని మీరు అన్నారు అనుకోండి, అబ్బాయి మీరు మాట్లాడింది కరెక్ట్ కాదండి, మీరు ఏదైతే అభిప్రాయం చెప్పారో అభిప్రాయం కూడా కరెక్ట్ కాదు, దేర్ ఇస్ నో లాజిక్ అంటే ఎస్ యు ఆర్ కరెక్ట్. మరి తెరిచిన పుస్తకంగా నాకు ఎక్స్ప్లెయిన్ చేయమను. నువ్వు మూసుకుని వ్యాపారం చేస్తే నేను అనేకమైన ఊహించుతా. నేను ఊహిస్తున్నానంటున్నావు కదా, తెరుచుకుని చేయ వ్యాపారం. నాకు ఇప్పుడు మీరు ఈ పాయింట్ అడిగిన తర్వాత పెద్ద డౌట్ వచ్చేసింది. డౌట్ కదా, ఆల్మోస్ట్ చాలా మంది మాట్లాడుకున్న పాయింట్. ఇప్పుడు దీనికి సంబంధించి గూగుల్ డేటా సెంటర్ సంబంధించి ఇందులో అదాని గారి వాటా ఉంది, ఆయన కూడా భాగస్వామ్యం ఉంది అన్నమాట వాస్తవా? అందులో ఉండొచ్చు, ఏది కూడా ఎప్పుడైతే గుప్పుడప్పలేదు అనే అంటే ఏదైనా బిఫోర్ ఇదే గూగుల్ డేటా సెంటర్ ని మీరు పెట్టండి, నేను మీకు కావాల్సిన అన్ని సౌకర్యాలు సదుపాయాలు ఇస్తాను, అన్ని సబ్సిడీలు ఇస్తాను అన్న మాట జగన్ గారు ప్రీవియస్ గా మాట్లాడారు. అంటే వీళ్ళిద్దరు పార్ట్నర్స్, వీళ్ళిద్దరు కలిసి అది ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాము, దానికి సంబంధించి ఒక ఇంటర్నల్ ఇది ఉండింది వాళ్ళకి. 2019 ఎన్నికల తర్వాత కేంద్రంలో ఉన్న ప్రముఖులందరూ ఇదే విషయాన్ని జగన్ గారితో మాట్లాడారు. జగన్ కూడా అక్కడి నుంచి దీని సంగతి, అప్పుడు దాంట్లో ప్రముఖంగా వైసీపీలో ఉన్న ప్రముఖమైన విజయసాయి రెడ్డి గారు అక్కడ అందుకనే దేవాలయ భూములు ఏవైతే ఉన్నాయో అక్కడ ఏదో ట్రస్ట్ ఏదో ఉంది, వెల్ఫేర్ ట్రస్ట్, ఆర్ఫన్ వెల్ఫేర్ ట్రస్ట్ భూములు, అదే మన గీతమ్స్ కాలేజీ పక్కన ఉన్న ఇదేదో అక్కడ ఇన్వాల్వ్ అయినటువంటి ఒక ఎండోమెంట్స్ ఆఫీసర్ కమిషనర్, ఇది పెద్దగా ర్యాకెట్ జరిగింది. ఈ భూములు దేనికోసం ఎలా కొనాలి, ఎందుకు కొనాలి, ఎందుకు భూముల మీద దృష్టి పెట్టేస్తున్నారు అందరూ. అప్పటి నుంచి కూడా ఇటువంటి ప్రాజెక్టు, రహస్యమైన ఓ ప్రాజెక్టు గురించి చర్చలు జరుగుతున్నాయి. అది ఈ గూగుల్ డేటా సెంటరా లేకపోతే ఇంకేదేనా కానీ గూగుల్ లాంటి పెద్ద బలమైన సంస్థ అయి ఉంటుంది. ఇక్కడ రావాలంటే, ఇక్కడ బలంగా రావాలంటే వీళ్ళందరినీ సాటిస్ఫై చేయాలి, అన్ని శాంక్షన్లు కావాలంటే. అంతే కదా సార్, డిఫరెంట్ గా. అంటే మన భాషలో మాట్లాడుకోవాలంటే కింద కాంపౌండ్ దగ్గర నుంచి పైన మెయిన్ పర్సన్ వరకు అందరినీ తడుపుకుంటూ వెళ్ళాలి, అందరినీ తృప్తిపరుస్తూ వెళ్ళాలి. అంటే ఇది ఒక సామాన్యుడి మాటగా నేను చెప్పాను మీకు. ఏమంటే ప్రజలకి అందరికీ వాళ్ళ ఊహలకు వదిలేస్తే, అనుమానాలకు వదిలేస్తే నేరస్తులుగా మాట్లాడద్దు వాళ్ళని. నీ దగ్గర ట్రాన్స్పరెన్సీ లేనప్పుడు దొడ్డిదోవన అంటే పెరటిదోవన బ్యాక్ డోర్ లో నువ్వు వారం నడుతున్నప్పుడు ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు అని ఎవడు అడుగుతాడు. నాకు ఈయన వాడు ఊహించింది అక్కడే చెప్తాడు. అంతే. ఈ రెండు రైట్ కాకపోవచ్చు, రైట్ ఏదో నువ్వు చెప్పే వరకు అవే రైట్. అంతే కదా, యు గాట్ ఇట్. మీరు ఇందాక అన్నట్టు ఆ ట్రాన్స్పరెన్సీ ఎప్పుడైతే బయటకు వస్తుందో, ఓపెన్ అవుతుందో, ఓపెన్ గా దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తారో అప్పటి వరకు ఎవరు ఊహకి నిజాలే అవి నిజాలే, అవే నిజాలు. నువ్వు నిజం చెప్పే వరకు వాళ్ళు ఊహించుకుందో నిజం, అదే నిజం. నిజం చెప్పిన నమ్మలేని పరిస్థితులు వచ్చేస్తాయి. నువ్వు లేట్ చేస్తే నమ్మలేరు, అది డిలే చేస్తావు అనుకో ఇంకా నమ్మ. నువ్వు నిజం చెప్పిన నిజం చెప్పితే నువ్వు ఎప్పుడైతే సప్రెస్ చేసావో యువర్ క్రిమినల్. దాన్ని ఏమంటారు చేసండి, ఆఫ్టర్ థాట్ గా రీసెంట్ గా డెవలప్ చేసావు ఒక ఫ్యాక్టర్ని. దీని వెనకాల జరిగింది వేరు. ఈ మధ్య పోలీసు నా పేరు పెట్టండి,
ఇదంతా బొత్స శ్రీనివాసరావు చేస్తున్నారా అని అన్నారు. ఈ మధ్య వచ్చే పిక్చర్లోకి అంత ముందు ఉన్నది వేరే వ్యక్తులు. 10 ఏళ్ళ నుంచి ఈయన పేరు రాకుండా ఈవేళ సడన్ గా వచ్చింది దీని పేరు అంటే సర్దేసుకుని ఈయన పేరు పెట్టేశారన్నమాట. అంటారా అంటారా? డెఫినెట్ గా అంటారు. కాబట్టి ఆదిలోనే అనుమానాలకు తావు లేకుండా నువ్వు వ్యవహారం చేసినట్టయితే అది ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. ఇవాళ నీకు వేలెత్తి చూపించేస్తున్నారు, అందరూ విమర్శించేస్తున్నారు, విమర్శిస్తారు ప్రజలు. అంటే ఒక అమాయకుడు ఉంటాడు కదా, వాడికి నువ్వు విషయం తెలియకపోతే ఎవరో వచ్చి చెప్పిన కథను కూడా వింటాడు. నువ్వు ఆ కథను కూడా కాబోసు అనుకుంటాడు. అబ్బాయి వాడు కథ చెప్పాడన్నా నువ్వు చెప్పావు నమ్మడు. నువ్వు యథార్థం చెప్పి వాడిని ఒప్పించు. అర్థమైంది కదా? నువ్వు యథార్థం చెప్పే వరకు అన్ని ఊహలే. సార్ లోకేష్ గారు ఇప్పుడు ఇదే గూగుల్ డేటా సెంటర్కి సంబంధించి మాట్లాడినప్పుడు ఆయన రీసెంట్ గా పక్క రాష్ట్రాల్లో చాలా మందికి కడుపు మండుతుంది, ఇలాంటి ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చాము మా హయాంలో, బాబు గారి ద్వారా వచ్చిన ప్రాజెక్ట్ ఇది అన్న విధంగా మాట్లాడారు ఆయన. సో అంటే ఈయన మాట్లాడిన విధానానికి ఫర్దర్ అంటే తర్వాత అది మన తెలంగాణ కావచ్చు, తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలు వాట్ ఎవర్ ఇక్కడ వాళ్ళు కావచ్చు, పక్క రాష్ట్రాల వాళ్ళ నుంచి కానీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా? లోకేష్ గారు మాటలు నమ్మరు, సరైన సమాధానం చెప్పట్లేదు. లోకేష్ ఏం మాట్లాడు, ఇది కడుపు మంటతో కడుపు మండుతూ మాట్లాడుతున్నారు అని. ఎవరు కడుపు? ఇప్పుడు ఈయన కర్ణాటక మినిస్టర్ అనుకున్నాడు. అది తీసేసండి. ఇక్కడ ఆంధ్ర ప్రజలకు సమాధానం చెప్పు. అతని గురించి కర్ణాటక మినిస్టర్ ఇలా అన్నాడని ఎవరు అడగట్లా. కర్ణాటక మినిస్టర్ అన్నదాన్ని కొట్టుబారేస్తున్నావు నువ్వు. కానీ ఇతనికి ఉన్న అనేక అనుమానాల్లో అతను ఒకటి యాడ్ చేసాడేమో, దానివల్ల రాలేదు. కర్ణాటక మినిస్టర్ గారు చెప్పిన దాన్ని బట్టుకు అడుగుతున్నాను ఎవరు అంటలా. మాకున్న అనుమానాలు మాకు ఈ విద్యులు కాదా ఆంధ్రులు, ఆంధ్ర ప్రజలు విద్యులు కాదా, ఆంధ్ర ప్రజలు అడగడం రాదా, ఆంధ్ర ప్రజలకు సమాధానం చెప్పవా అని ఆయన కొట్టుపడే. అతని యొక్క కామెంట్ కి సైన్ మాటలు కొట్టే పడేస్తున్నావు. అతని కామెంట్ ఈజ్ నాట్ మై కామెంట్. నేను అతన్ని అడాప్ట్ చేసుకోవట్లా. నాకున్న అనుమానాలు నాకున్న. ఇక్కడ నన్ను ఇగ్నోర్ చేయకు. నువ్వు వాడిని కొట్టి పాడేసావు, తమిళనాడు నుంచి ఎవడేదో వాడిని కొట్టి పాడేసావు, యూపీ నుంచి ఎవడేదో వాడిని కొట్టి పాడేసావు. నా సంగతి ఏమిటి? ఇక్కడ నాకు అనుమానాలు రావా? నా డౌట్ నువ్వు క్లారిఫై చేయవా? నేను నీ కేసు వేలు ఎత్తి చూపించే అర్హత నాకు లేదా? అతనే వేలు ఎత్తి చూపించాలా? నువ్వేమనుకుంటున్నావు తెలియగా వాడు అలాగే మాట్లాడతాడులే, పద్ధతిగా ఉంది. మనం వింటాం కొన్ని జ్ఞానం గుళికలు ఇవన్నీ. వాడు ఏదో అలా మాట్లాడుతున్నాడు అన్నాడు, అలా మాట్లాడుతుంటారు. ఇది సమాధానం కాదు. వాడు ఏమిటి అలా మాట్లాడుతున్నాడు అన్న ఈయన అన్నాడు కదా, వాడిని జోడించాడు అక్కడ ఆయన. ఇప్పుడు వాడిని తీసేయి, ఇప్పుడు ఈయన సమాధానం చెప్పు. అర్థమైందా మీకు? ఈ లాజికల్ ఎండ్ కావాలి, లాజికల్ ఎండ్. నువ్వు ప్రతి వాడిని కొట్టి పడేస్తావు. వాడంతే వీడు కడుపు అంటే వాడికి కడుపు అంటే యథార్థం నువ్వు చెప్పు. వాడు కడుపు అంటే ఇక్కడ నువ్వు పెట్టుకుంటున్నావు అని. కానీ నువ్వెందుకు ఇక్కడ పెట్టుకోవాలి? అక్కడ ఏమిటి వాడు అంటున్నాడు, నేను 10 రూపాయలు ఇస్తున్నాను, నేను అసలు సబ్సిడీ ఇవ్వట్లేదు, నువ్వెన్ని వేలు మొదలెడితే ఇక్కడ నాకు వచ్చేటువంటి ప్రతి ఇండస్ట్రీ కూడా అది ఇవ్వమంటారు నన్ను, నేను ఇవ్వలేను. నేను అతని యొక్క కడుపు మంటకి ఒక నిర్వచనం చెప్పాను కదా. నేనేనా అలా మాట్లాడతా? నేను ఎందుకు వచ్చేస్తాను? ఈ అమ్మాయి ఎత్తుకుపోయి హైయెస్ట్ ఇస్తుంటే ఎత్తుకొచ్చిస్తారు. కిల్లికొట్టి పెట్టవయ్యా అన్నాడు కర్ణాటక బెంగళూరులో. ఏమిస్తాను? నాకు ఒక 100 గజం ఇస్తాను, లేకపోతే 50 గజం ఇస్తాను, ఓ కరెంట్ ఇస్తాను ఫ్రీగా, ఓ 20 యూనిట్లు వాడుకోవచ్చు, కాస్త నీళ్ళు ఇస్తాను అన్నాడు. ఇక్కడ మనం 1000 గజం ఇస్తాను కిల్లికొట్టికి. కిల్లికొట్టు కంపారిజన్ చాలా బాగుంది. తర్వాత ఓ 10 లక్షలు ఇస్తాను సంవత్సరానికి అన్నాం. ఫ్రీ వాటర్, ఫ్రీ కరెంట్, ఫ్రీ అంటేనే వాడుకోవచ్చు అన్నాం. అక్కడికి కిల్లికొట్టు అక్కడ ఉంటాడు, ఇక్కడికి వచ్చేస్తాడా? కాబట్టి వాడి కడుపు మంట ఇందుకు నువ్వు ఏర్పాటు చేస్తున్నదే ఎవడు ఏర్పాటు చేయలేడు. అది నా ప్రశ్న. దీనికి చెప్పి సమాధానం. నేను కడుపు మండుతా అన్నానా? నేను కడుపు మండుతా అనలే కదా.